మున్సిపల్ ఎన్నికలపై కాంగ్రెస్ జూమ్ మీటింగ్ నిర్వహించింది. అమెరికా నుంచి జూమ్ మీటింగ్ లో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి తిరుపాల్ రెడ్డిని అడిగి తెలుసుకుందాం. తిరుపాల్, చెప్పండి, కాంగ్రెస్ జూమ్ మీటింగ్ కు సంబంధించి తాజా సమాచారం ఏంటి? కావ్య, కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఈ ఎన్నికలకు సంబంధించి ఈవేళ ఉదయం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జూమ్ మీటింగ్ లో పాల్గొని నాయకులందరికీ కూడా దిశానిర్దేశం చేశారు. అమెరికా పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉదయం 8:30 నుంచి 10:30 వరకు జూమ్ మీటింగ్ లో పాల్గొన్నారు. ఆయనతో పాటు పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, అయితే రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్తో పాటు మంత్రులు ఉప ముఖ్యమంత్రి, సీనియర్ నాయకులు, డిసిసి అధ్యక్షులు పాల్గొన్నారు. మొత్తం మీద ఇప్పటి వరకు మున్సిపల్ ఎలక్షన్ సంబంధించి దాఖలైన నామినేషన్లకు సంబంధించి వివరాలు కూడా పూర్తిగా చర్చించారు. అదేవిధంగా చాలా చోట్ల 2, 3, 4 కూడా అధికార పార్టీకి సంబంధించిన నాయకులు నామినేషన్లు దాఖలు చేశారు. గతంలో పంచాయతీ ఎన్నికల్లో ఇదే విధంగా రెబల్స్ అంటే అధికార పార్టీ నుంచి 3, 4 పోటీ చేయడం వల్ల పెద్ద ఎత్తున పార్టీ నష్టపోయిందన్న ఒక భావన ఉన్నది. ఈసారి మున్సిపల్ ఎన్నికల్లో పార్టీ గుర్తులతో జరుగుతున్న ఈ ఎన్నికల్లో అలాంటిది జరగకుండా, అలాంటిది తిరిగి పునరావృతం కాకుండా చూడాలని చెప్పేసి ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. వచ్చే నెల 3వ తేదీ వరకు ఈ నామినేషన్ల ఉపసంహరణకు సంబంధించి బీ ఫామ్లు ఇచ్చేదానికి సమయం ఉన్నందున ఈ లోపల ఎక్కడైతే ఈ 1 కంటే ఎక్కువ నామినేషన్లు దాఖలయ్యాయో అభ్యర్థులను ఎంపిక చేయలేని పరిస్థితి నెలకొనిందో అక్కడంతా కూడా ఆయా నాయకులతో మాట్లాడి అందరి మధ్య ఏకాభిప్రాయం తీసుకొచ్చి ఒకరినే బరిలో ఉండేట్టుగా చూడాలని స్పష్టం చేశారు. రెబల్స్ విషయంలో ఎలాంటి నిర్లక్ష్యం చేయొద్దని కూడా స్పష్టం చేశారు. ఏమాత్రం నిర్లక్ష్యం చేసినా కానీ ప్రతిద్య పార్టీలు బీజేపీ అదే బీఆర్ఎస్ రెండు కూడా లబ్ధి పొందుతాయి. దానివల్ల పార్టీకి నష్టం జరుగుతుందని కూడా చాలా క్లియర్ గా చెప్పినట్టుగా మనకు సమాచారం ఉన్నది. అదేవిధంగా పార్లమెంట్ వారీగా ఇన్ఛార్జీలుగా వ్యవహరిస్తున్న మంత్రులు, సీనియర్ నాయకులు కూడా ప్రతి విషయంలోనూ కూడా మరింత చొరవ తీసుకోవాలి. ఎక్కడే కానీ నిర్లక్ష్యం ఉండకూడదు. ప్రతిదీ కూడా సమన్వయం చేసేసి పార్టీ నాయకుల మధ్య ఎలాంటి అంతరాలు లేకుండా, విభేదాలు లేకుండా చూడాలని కూడా స్పష్టం చేశారు. అదేవిధంగా ప్రచార కార్యక్రమాలకు సంబంధించి కూడా చర్చ జరిగినట్టుగా తెలుస్తోంది. దానికి సంబంధించి ఇప్పటికే 20 మంది స్టార్ క్యాంపైనర్లను పిసిసి నియమించింది. మొత్తం కూడా ఈ నెల 3వ తేదీ నుంచి ఈ నామినేషన్ల ప్రక్రియ, ఉపసంహరణ ప్రక్రియ పూర్తి అయిపోయిన తర్వాత పూర్తి స్థాయిలో క్షేత్రస్థాయిలో ఉండి మొత్తం కూడా ప్రచారం నిర్వహించాలని చెప్పేసి కూడా స్పష్టం చేసినట్టుగా సమాచారం ఉన్నది. అదేవిధంగా ముఖ్యమంత్రి కూడా ఈ నెల 3వ తేదీ నుంచి 8వ తేదీ వరకు వరుసగా జిల్లాలలో పర్యటించి మున్సిపల్ ఎన్నికల్లో ప్రభుత్వం గడిచిన 2 సంవత్సరాల్లో ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను వివరించడంతో పాటు ప్రతి వర్గాల సంబంధించి కూడా అటు కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్రానికి అందుతున్న సహాయ నిరాకరణ గాని, అదేవిధంగా ఇక్కడ బీఆర్ఎస్ ప్రభుత్వం 10 సంవత్సరాలలో చేసిన వైఫల్యాలను ప్రజల ముందుకు తీసుకెళ్తారు. పూర్తిగా రాబో 3 సంవత్సరాలలో కూడా ప్రభుత్వం అండగా ఉంటుంది. నగరపాలక సంస్థలను, అదేవిధంగా మున్సిపాలిటీలను కూడా మొత్తం కూడా అభివృద్ధి చేసేదానికి తాము ఏం చేయబోతాం కూడా ఆ ప్రచారం ద్వారా స్పష్టంగా తెలియజేస్తారు. వీటన్నిటిని గడప గడపకు తీసుకెళ్లేదానికి ఇప్పటికే కరపత్రాలు భారీ ఎత్తున ముద్రించారు. వాటన్నిటిని కూడా గడప గడపకు చేర్చాలి. ప్రతి ఒక్కరికి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను అందాలని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి స్పష్టం చేసినట్టుగా తెలుస్తుంది. మొత్తం మీద 2 గంటల పాటు సుదీర్ఘంగా చర్చించిన దీంట్లో మున్సిపల్ ఎన్నికల్లో అత్యధిక సంఖ్యలో కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకునేదానికి చూడాలని చెప్పేసి కూడా స్పష్టం చేసిన తెలుస్తుంది. అయితే గతంలో ఏదైతే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో ఏ విధంగా అయితే ప్రణాళికబద్ధంగా కార్యాచరణ రూపకల్పన చేసుకుని వ్యూహాత్మకంగా ముందుకెళ్లిందో అదేవిధంగా ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల్లో కూడా ప్రతి మున్సిపాలిటీని, ప్రతి నగరపాలక సంస్థను కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకొని ప్రతి వార్డును, ప్రతి డివిజన్ గెలిచేదానికి వీలుగా వ్యూహాలను రచించుకోవాలని, ప్రతినిధి వర్గాల ఎత్తులకు పై ఎత్తులు వేసుకొని ముందుకు వెళ్లాలని చెప్పి కూడా సూచించినట్టు తెలుస్తుంది. ఎక్కడ కూడా నిర్లక్ష్యం వహించవద్దని హెచ్చరించినట్టుగా సమాచారం ఉండాలి. మొత్తం మీద ఈ ఎన్నికల్లో అత్యధిక స్థానాలను కైవసం చేయడానికి రాష్ట్ర కాంగ్రెస్ నాయకత్వం ముందుకెళ్తుందని చెప్పవచ్చు. ధన్యవాదాలు తిరుపాల్.